నమస్కారం. సాక్షి ఫ్యామిలీకి స్వాగతం. వృక్షో రక్షితి రక్షితః అన్నారు కదండి. మనం పెంచే ఒక చిన్న మొక్క తరతరాలకి ఎప్పటికైనా ఉపయోగపడొచ్చే అనే కాన్సెప్ట్ తోటి హైమావతి గారు ముందుకొచ్చారు. అదేంటంటే సీడ్ బాల్స్ని తయారు చేయడం అన్నమాట. ఒక బాల్లో సీడ్ని పెట్టి తయారు చేసి ఒక 4-5 రోజులు ఉంచి ఎవరికైనా పంచడము, లేకపోతే ఎక్కడైనా సముద్రాలు లేదా నదులు ఉన్న చోట పడేయడం జరుగుతుంది. దానివల్ల ఒక 10 మొక్కల్ని పడేస్తే, 10 బాల్స్ని పడేస్తే ఒక్క మొక్కైనా రాకపోనా అనే ఒక ఆశతోటి చేస్తున్నారనమాట. పొల్యూషన్కి సొల్యూషన్ అనే కాన్సెప్ట్ తోటి ముందుకొచ్చారు. అసలు సీడ్ బాల్ కాన్సెప్ట్ ఏంటి, ఆ స్టోరీ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఇవాళ మనం హైమావతి గారి ఇంట్లో ఉన్నాము, కూకట్పల్లిలో. రండి. మరి ఈ సీడ్స్ బాల్ తయారీ వెనుక ఉన్న కథ ఏంటో ఒక్కసారి హైమావతి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే తల్లి. అసలు ఈ సీడ్స్ బాల్ ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు, ఎన్ని బాల్స్ తయారు చేస్తారు? నేను ఇవి 3 సంవత్సరాల నుండి చేస్తున్నాను, అంతకుముందు నాకు తెలియదు. పొల్యూషన్కి సొల్యూషన్ సీడ్ బాల్స్. పొల్యూషన్కి సొల్యూషన్, అసలు బాగుంది ట్యాగ్ లైన్. ఎందుకు అంటే ఈ మన చెట్లు అన్నీ మనం అన్నంతా కొట్టేసి అన్నీ పాడు చేసేసుకుంటున్నాం, అడవులు నరికేస్తున్నాం. అందుకని వర్షాకాలం రాకముందే వర్షాలు ఎక్కువైపోతున్నాయి, మళ్ళీ ఎండాకాలం ఎండలు ఎక్కువైపోతున్నాయి. వెదర్ ఎంతో మారిపోయింది. మా చిన్నప్పుడు అయితే హైదరాబాద్లో వెదర్ ఎంతో చక్కగా బాగుండేది. ఇప్పుడు అంత మారిపోవడానికి కారణం ఏంటంటే పొల్యూషన్, ప్లాస్టిక్, చెట్లు కొట్టేయటం. ఇక మా ఏజ్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు చిన్నారులు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు పెరిగే వరకు ఈ చెట్లు కూడా పెరగాలనే కాన్సెప్ట్. స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు ఎవరైనా సరే మనకు వచ్చి వాళ్ళ బర్త్డేకి దానికి దూరంగా వెళ్ళి ఆ బాల్స్ని కొండ ప్రాంతాల్లో, నదీ ప్రాంతాల్లో ఇలా ఇలా చుడతాం కదా, దాన్ని తీసుకెళ్ళి అలా వేశారనుకోండి, దూరంగా వేస్తే ఒక 100లో ఒక 50-80 అన్నా బ్రతుకుతాయి. బ్రతికి పెద్ద చెట్లు అవుతాయి. చెట్లు అయితే కాయలు కాస్తాయి. ఇప్పుడు మనం వేసే చిన్న మొక్కనే రేపు పొద్దున ఎన్నో ప్రాణాలని కాపాడుతుంది. అంతేకాదు, ఎంతంటే మనకి ఆక్సిజన్ కూడా ఇస్తుంది. అలా మనం మరి ఇక్కడ చాలా సీడ్స్ ఉన్నాయి మన ముందు. సీడ్స్ ఉన్నాయి అండ్ మిక్సింగ్, సాయిల్ మిక్సింగ్ కూడా ఉంది. ఇవి బాల్స్ ఎలా కడతారో మాకు ఒకసారి చూపిస్తారు. ఈ విత్తనాలు ఏంటో ఒకసారి మాకు చెప్పండి. అలాగే ఇవి మామిడి టెంకలు. ఈ టెంకలు వేసి మామిడి మొక్కలు వస్తాయి. మామిడి మొక్క చూపెట్టినా నేను మీకు. మామిడి దాంట్లో పెట్టి మట్టిలో పెడతాం. ఇట్లా పెద్ద పెద్ద బాల్స్ వస్తాయి మామిడి మొక్కలు మాత్రం. ఓకే, చూడండి, ఈ మామిడి టెంకనే ఇందులో పెట్టి ఇలా బాల్స్ కట్టారనమాట. ఈ బాల్స్ వచ్చేసి మనకి కొండ ప్రాంతాల్లో, లేకపోతే ఎక్కడైనా నదులు ఉన్న చెట్టు, లేదంటే ఎవరైనా చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు కదా మొక్కలు పెంచుకోవడానికి, వాళ్ళకి ఫ్రీగా కూడా ఇస్తారట మేడం. మరి ఈ బాల్స్ని ఎలా కట్టాలో, సాయిల్ ఎలా మిక్స్ చేయాలో అది కూడా చూద్దాం. ఇవేం సీడ్స్ మేడం? ఇవి సంపెంగ అమ్మ. ఇవి కూడా పెద్ద చెట్లు అవుతాయి, మంచి పూలు పూస్తాయి. సంపెంగ. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి అసలు తెలుసు అమ్మా అందరికి. ఇప్పుడు మాకు కూడా ఉంది. అక్కడ పైన మంచి వాసన వస్తాయి. ఇవి మాత్రం కాకర ఈ డయాబెటీస్ వాళ్ళందరికీ పనికొస్తుంది, మంచి ఫుడ్. కాకర విత్తనాలు. ఇది చీమ బాదమా అంటారు. బాదంకాయలు వస్తాయి. ఇదొక రకం బాదంకాయలు, అడవిలో పెరుగుతాయి. అడవి బాదమా, చీమ బాదమా అంటారు. ఇవి తింటారా మేడం ఈ బాదం? తినొచ్చు కూడా, కానీ అసలు ఎక్కువ ఇవి ఇవి ఏంటి, మన కోతులకి వాటికి ఫుడ్ కావాలి కదా, వాటికి జీవికి ఫుడ్ ఖచ్చితంగా అవసరం. అందుకే అక్కడ ఫుడ్ దొరకలేదని మన మీద పడుతున్నాయి అవి వచ్చి. ఇవేమో మీకు తెలిసినవి ఏంటి అంటే నేరేడుకాయ అయితే అసలు ఎన్ని రోగాలకో ఎన్నిటికో పనికొస్తుంది, పెద్ద చెట్టు అవుతుంది, మెడిసినల్ ప్లాంట్. ఇది కూడా పనస కూడా మనకి ఎంతో మంచి ఫుడ్. పనస విత్తనాలు మనకి ఇళ్ళల్లో కూడా చక్కగా పెరిగిపోతాయి. పనస ఇంట్లో కూడా పెట్టుకో. ఇది తులసి. అది తులసి కాదమ్మా, ఇది తులసి. ఓకే, ఇది తులసి. ఇవన్నీ తులసి. ఇవి తులసి సీడ్స్. అది మన గోరింటాకు, మైదాకు అంటారు. గోరింటాకు అంటేనే మనకు కనుమరుగైపోయింది. అవన్నీ రావాలి అని.
ఇది సబ్జా అంటారమ్మా, సబ్జా గింజలు అది వస్తాయి. కూడా మనకి ఒంటికి చలవ చేస్తుంది. ఇవేమో ఇండిగో. ఇండిగో అంటే ఇప్పుడు చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇలా అలాగే తెల్ల జుట్టు అయిపోయిన నల్ల పెట్టడానికి, ఇది ఎలా రాసుకోవడానికి, వాడతారు అన్నిటికీ. మేడం? అంటే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి అవి ఇటు చాలా దాని ప్రాసెస్ ఉంటుంది ఇండిగో మొక్కలు. ఇది వచ్చేసి ఇండిగో సీడ్స్ అంట అండి. మనకి ఇప్పుడు చిన్న పిల్లలకే ఏంటంటే హెయిర్ మొత్తం వైట్గా అయిపోతుంది, అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందంట. అవి కూడా మనం ఇంట్లోనే చక్కగా పెంచుకోవచ్చు. ఇవన్నీ కూడా సీడ్ బాల్స్ లాగా తయారు చేసి అందరికీ పంచుతున్నారు. అండ్ వీళ్ళు ఏంటంటే ఒక్కొక్క బాల్ని ఎక్కడైనా అంటే నదులు లేకపోతే కొండలు ఉన్న చోట వేస్తే అవి ఖచ్చితంగా ఒక 100 వేసిన కాడ ఒక 50 అన్న పెరుగుతాయనే కాన్సెప్ట్ తోటి వేస్తున్నారనమాట. ఆ బాల్స్ని ఎలా కడతారో ఒకసారి చూద్దాం. ఇది మట్టి ఏంటి మేడం? ఎర్రమట్టి తల్లి, ఇదంతా ఎర్రమట్టి. మనకి ఏది అందుబాటులో ఉంటే ఆ మట్టి తీసుకోవచ్చు అన్నమాట. ఇది ఎర్రమట్టి. నేను ఏమేమి కలుపుతానంటే దీనిలో ఇది కోకోపీట్ కోకోపీట్ వేసైనా వేసేయండి. అది ఆ మట్టి మేడం? ఈ మట్టి ఎర్రమట్టి. మామూలు ఊరికిన. అది ఇది బూడిద. బూడిద. ఓకే. బూడిదతో కూడా ఎన్ని ఉపయోగాలు ఉంటాయి అంటే మనకి చెట్లు చచ్చిపోకుండా రోగాలు రాకుండా బతకటానికి ప్రయోగం అన్నమాట. బూడిది కూడా వేప బూడిద, అందుకని మనకేమి రోగాలు రావు. మనం పెట్టిన విత్తనం బతకాలి. ఓకే. అది కదా అసలు కదా. మనం అసలు చాలా మంది ఈ మధ్య కాలంలో అసలు బూడిద అంటే కూడా అంటే పెద్దగా ఉపయోగపడదు. కాకపోతే ఇలా మొక్కల్ని పెంచడానికి మాత్రం బూడిద బాగా ఉపయోగపడుతుంది. అవునమ్మా. అది మేడం? అదేమో కంపోస్ట్. ఇవేమో మామూలు ఇవి ఆకుకూరలు. ఓకే. తోటకూర అవన్నీ. ఇది కంపోస్ట్. ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి మేడం? మట్టి మాత్రం ఒక హాఫ్ తీసుకోవాలి తల్లి. ఇవన్నీ పావు మన ఇష్టం. మామూలుగా కాస్త అలా ఇలా కలిపేయచ్చు. ఇంత ఓపికతో మీరు ఏంటంటే ఏదో ఒక మంచి పని చేయాలి మీరు మొదలు పెట్టారు. కానీ మంచి కాన్సెప్ట్ మేడం ఇది. ఇలా మొత్తం కలిపేసుకొని మొత్తం అంటే ఎప్పటి నుంచి చేస్తున్నారు మేడం ఇలా? 3 సంవత్సరాల నుండి చేస్తున్నామ్మా. నేను మొక్కలు పెంచడం అయితే 20 సంవత్సరాల నుండి పెంచుతున్నాను. 24 సంవత్సరాలు అయిపోయింది. 2000 సంవత్సరంలో నుండి మొదలు పెట్టుకున్నాం. అప్పుడు మేము పెద్ద స్థలం కొనుక్కున్నాం, అందుకని అప్పటి నుండి చేస్తూనే ఉన్నాను. అప్పుడు నాకు పక్కనే ఫస్ట్ ఎన్ని బాల్స్ తో మీరు మొదలు పెట్టారు? 1000 బాల్స్ తో. ఇప్పుడు ఇంకా లెక్క పెట్టుకోను. ఎవరన్నా అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను. మా పెద్ద బాబు కూడా ఇప్పుడు ఇక్కడ లేరు, లండన్ వెళ్ళిపోయారు. ఆయన ఉంటేనేమో ఎక్కడికి కావాలంటే అక్కడే తీసుకెళ్తాడు. ఇప్పుడేమో అందరు ఇక్కడికే వచ్చి తీసుకుంటున్నారు. చాలా వరకు తెలిసిన వాళ్ళ వరకే తీసుకుంటారమ్మా. మా వారు RSS లో ఉన్నారు కదా, RSS వాళ్ళు జనాలు వస్తారన్నమాట. ఎవరైనా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నేను ఈ మొక్కలు వేసి అవి బ్రతికేలాగా చేస్తాను అన్న వాళ్ళకి నేను ఫ్రీగానే ఇస్తాను. ఇప్పుడు అందరికీ అవేర్నెస్ వచ్చింది. ఈ కరోనా వచ్చినప్పటి నుండి చెట్లు పెంచుదాం. అదే చాలా మంది అవేర్నెస్ అయిపోయారు. ఎందుకంటే మన గార్డెన్ని మన ఇంట్లోనే పెంచుకొని మనకు నచ్చిన ఫుడ్ మనమే తినాలన్నట్టుగా ఇప్పుడు చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు టెర్రస్ గార్డెనింగ్ అనే ఒక కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నారు. ఎవరికైనా సీడ్స్ కావాలి అన్నా మేడం దగ్గర ఫ్రీ సీడ్ బాల్స్ ఉన్నాయన్నమాట, వచ్చి తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా వరకు మేడం మెడిసినల్ ప్లాంట్సే ఎక్కువ పెంచుతున్నారు. అవి కూడా మన ఆరోగ్యానికి ఉపయోగపడే ప్లాంట్సే ఉన్నాయి. ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి, చూపిస్తానన్నారు. అవి కూడా చూద్దాం మనం. ఇదేంటంటే మట్టి, ఎర్రమట్టి మనకు అందుబాటులో ఏ మట్టి అయినా సరే హాఫ్ తీసుకొని అందుకే పావు కోకోపీట్ తర్వాతకి బూడిస్ట్ మిక్స్ చేసి బాల్ లాగా తయారు చేస్తున్నారు. ఇందులో మామిడి సీడ్ పెడుతున్నారు.
అలా పెద్దగా. మామిడి మాత్రమే పెద్దగా పెట్టాల్సి వస్తుంది. ఇది కూడా వాళ్ళు పెద్ద పిల్లలు, ఏ కాలేజీ పిల్లలు ఇసురాలి కదమ్మా. అవును. పెద్ద అంటే మనకు కొంచెం బాగా ఈ చెట్లు ఉన్న దగ్గర, నదులు ఉన్న దగ్గర, కొండ ప్రాంతాల్లో అయితే బాగా పెరుగుతుంది ఇది. మూసీ నది దగ్గర ఇది మామిడి టెంక్ అండి. కొంచెం పెద్ద ఎక్కువ మన్ను తీసుకోవాలి. పెద్ద మాన్లు కూడా తయారైతే అందరికీ మరి తినటానికి పండ్లు వస్తాయి, జంతువులకు వస్తాయి, మనుషులకు వస్తాయి. అన్నిటికన్నా మంచి ఔషధ గుణాలున్న ఆకులు. చిన్న చిన్న షేడ్కి చిన్న బాల్స్ చాలండి. నువ్వు తల్లి ఒక్క గింజ. అడవి బాదమ. ఇవి వర్షం పడగానే ఒక 2 రోజులు 3 రోజులు ఈ మట్టి కూడా మనకి తేమను ఉంచుతుంది అనమాట. ఎందుకంటే బూడిద కంపోస్ట్ కన్నా ఇది కోకోపీట్. వర్షం పడే వరకు కొన్ని రోజులు తేమగా ఉంచుతుంది లోపల. ఆ చెట్టు కొంచెం కోకోపీట్ వల్ల. కోకోపీట్ బూడిద, కంపోస్ట్ ఏమో దానికి బలం ఇస్తుంది. ఇది వచ్చేసి నేరేడు. అవును, మీకే ఆ గ్రేట్ అంతా. లేదు మేడం, ఇంత కష్టపడి ఏం కష్టం లేదు తల్లి. ఏంటంటే అందరికి పడే పనిని బాగా చేస్తున్నారు అన్నమాట. దానిలో గింజలు వస్తాయి ఇట్లా ఇది దులుపుతాయి. వచ్చేసి సింధూరం. ఇది మన హనుమాన్ కి పెడతాం కదా సింధూరం, అదే కలర్ లోనే ఉన్నాయి అన్నమాట. అసలు ఉపయోగం ఏంటి అంటే మన ఫుడ్లో అదే స్వీట్స్ తయారు చేసుకుంటున్నాం కదా, దానిలో న్యాచురల్ కలర్ ఇది. మంచి ఆరెంజ్ కలర్ లో ఉంది. కెమికల్ లేని కలర్ అమ్మా. కెమికల్ వేయకోకుండా కెమికల్ కలర్స్ బదులు ఇది న్యాచురల్ కలర్ వేసుకోవాలి. ఓకే, అంటే మనం స్వీట్స్ తయారు చేసుకున్నప్పుడు ఇవి వేసుకోవచ్చు. దీన్ని నీళ్ళలో వేస్తే కలర్ మనకు వస్తుంది. మనం ఫుడ్ కలర్స్ అలాంటివి వాడకుండా ఫుడ్ కలర్ కి మళ్ళీ పెదవులకి కూడా ఇవాళ అందరూ పాపళ్ళు లిప్స్టిక్, దీన్ని వేరే రాష్ట్రం వాళ్ళు లిప్స్టిక్ మొక్క అని కూడా అంటారు. ఓకే, మనం ఫుడ్ కలర్ వాడతాం కదా, అలా కాకుండా దానికి రీప్లేస్మెంట్గా ఇది సింధూరం మొక్క అనమాట. చాలామంది ఇది చాలా వరకు లేడీస్ లిప్స్టిక్ వాడతారు కదా, లిప్స్టిక్కి కూడా రీప్లేస్మెంట్ అనమాట. చాలా మంచి కలర్ ఉంది ఆరెంజ్ కలర్లో. ఆ కెమికల్ లేనిది వాడాలంటే మనకి ఈ మొక్క మాత్రం బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా సీడ్ బాల్గా తయారు చేసి అందరికీ పంచుతున్నారు మేడం. మీకు కావాలి అనుకుంటే ఇలాంటి బాల్స్ చాలా దొరుకుతాయి. ఇక్కడ మేడం దగ్గర తీసుకోవచ్చు, కూకట్పల్లిలో ఉన్న హైమావతి గారు. ఇలా మొత్తం బాల్స్ ని మనము ప్రిపేర్ చేసుకోవాలి. దీని తర్వాత ఎన్ని రోజులు ఉంచుతారు మేడం ఈ బాల్స్? నీడలో ఎండబెట్టాలమ్మా. ఎండలో ఎండబెడితేనేమో వాటి ప్రయోజనం కొంచెం తక్కువైపోతుంది, పగిలిపోతుంటాయి. మళ్ళీ ఎలుకలు అవి కూడా తింటాయి, కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ అలా కట్టిన బాల్స్. అవునమ్మా. దాదాపు ఇవి ఎన్ని బాల్స్ ఉంటాయి మేడం? చాలా వందల్లో ఉన్నాయి. చిన్న చిన్న బాల్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద బాల్స్ వరకు అలా బాల్స్ గా ప్రిపేర్ చేసి నీడలోనే ఎండబెట్టాలంట ఒక 3-4 days. కొంచెం వర్షాలు పడినప్పుడు తీసుకెళ్లి వేయాలి, విసరాలి. ఇట్లా దూరం నుండి కూడా విసరటం అన్నమాట. అది మనకి ప్రయోజనం. అంటే అట్లా కాదమ్మా, మనం దగ్గరికి వెళ్ళి మొక్క పెట్టలేము కదా, అంత దూరంలో కూడా విసరాలి. ఈ పిల్లలకు కూడా అదొక ఆనందం, ఇట్లా మట్టి పిసుక్కోవటం కూడా ఆనందం. అందుకని అది ఒక అంటే సరదా కోసం చేసేది, రేపు పొద్దున చాలా వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది. ఇవన్నీ బాల్సే అండి, చాలా బాగా చేశారు. ఇలా 3-4 days అయిన తర్వాతకి ఎవరికైనా పంచడము లేదా అలా నదుల దగ్గర విసరడం చేస్తారట. ఇది వచ్చేసి గోరింటాకు సీడ్స్ అన్నమాట. ఇవి కూడా వేస్తున్నారు బాల్స్ లాగా చేసి.
అసలు సిటీలో మనకి కనుమరుగైపోయింది గోరింటాక్ అంటే. టెర్రస్ గార్డెనింగ్ చేసే వాళ్ళ ఇంట్లో మాత్రమే కనిపిస్తాయి. ఎక్కడైనా సరే మనం కోన్స్ అలాంటివి తెచ్చుకొని పెట్టుకోవడమే చేతులకి. అవి మానేసేయండి కోన్స్. ఏ ఫంక్షన్ అయినా గోరింటాకు ఫస్ట్ మనకి. దీనివల్ల మనకేంటంటే ఎన్నో చలవ కూడా చేస్తుంది. ఎంతో ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటి మేడం దీని గురించి చెప్పండి. ఈ లడ్డూలు ఇవే, ఈ లడ్డూలు అన్నాం కదమ్మా, సీడ్ బాల్స్ అంటే తెలుగులో లడ్డూలు, గింజల లడ్డూలు అనుకోండి. ఫస్ట్ టైం ఇలా వాన పడంగానే ఆ లడ్డూని పగలగొట్టుకొని ఇలా చిన్నగా మొక్క వస్తుంది. మనము విసిరేసిన వెంటనే కొన్ని రోజులు ఒక 4-5 డేస్ తర్వాత ఇలా సీడ్ మొత్తం ఇలా విచ్చుకొని అలా చిన్నగా వస్తుంది, మొలకలాగా బయటకు వచ్చింది. ఒక 2-3 రోజులకేమో అదే మొక్క ఇలా పెరుగుతుంది. దాని తర్వాత ఇంకా 4-5 రోజులకి ఇలా అవుతుంది. దేవుడు ఆయుష్ ఇస్తే ఇలా అయ్యి చాలా అయిపోయి చాలా 5 అడుగులు అయిపోయి కాయలు ఇస్తుంది. లాస్ట్ స్టేజ్ వచ్చేసి ఇంత పెద్దది. ఇలా అంటే మనకి చిన్న పిల్లలకి తెలియని వాళ్ళకి ఈ ప్రాసెస్ ని మనం చూపించవచ్చు అన్నమాట. ఇలా అవుతుందంటే వాళ్ళకు ఒక ఎగ్జైట్మెంట్ వస్తుంది. ఈ మొక్కలు పెంచడంలో కూడా ఒక అభిరుచి పెరుగుతుంది. మనం కూడా ఈ బాల్స్ వేసేద్దాం, బాల్ వేస్తే ఒక చెట్టు వస్తుంది, చెట్టు వస్తే కాయ వస్తుంది, కాయ వస్తే మనం తినొచ్చు అనే ఒక ఆలోచన వస్తుంది. చూడండి, కొన్ని వందల రకాల బాల్స్ కట్టారు. ఇక్కడ ఏమేం బాల్స్ ఉన్నాయో ఒకసారి మేడంని అడుగుదాం. ఇక్కడ ఏమేం సీడ్ బాల్స్ ఉన్నాయి మేడం? అమ్మ పండ్లు అంటేనేమో మామిడి, మళ్ళా ఇది అది నేరేడు, పనస, నేరేడు, ఇలా ఒక్కటే కాదు మేడం, అన్ని రకాల పండ్ల సీడ్స్ ఉన్నాయి. మనం ఏం తింటామో దాని నుండి ఏ గింజలు వస్తాయి. ఇంట్లో వాడే ప్రతి ఒక్క గింజని మీరు సీడ్ లాగా తయారు చేశారు. అంతేకాదు బయట నుండి కూడా కొన్ని తెస్తారు. దీంట్లో మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. గానుగా ఉంది, మళ్ళానేమో రైతులకు పనికి వచ్చేది కూడా గానుగా చాలా రైతులకు పనికి వస్తుంది. వేప ఉంది, మునగ చెట్లు ఉన్నాయి, మళ్ళీ ఖర్జూర మొక్కలు ఉన్నాయి. ఓకే, ఇలా చూడండి, ఇవి ఆల్మోస్ట్ ఎండిపోయాయి. ఇవి ఎండడానికి కొంచెం దగ్గరకు ఉన్నాయి. ఈ 2-3 డేస్లో వర్షం ఎప్పుడు పడితే అప్పుడు వాటిని విసిరేస్తారనమాట. ఇది ఒక్కటే కాకుండా మీరు ప్లాస్టిక్ మీద కూడా ఒకటి కాన్సెప్ట్ చేస్తున్నట్టున్నారు కదా మేడం, ఏంటి అది అసలు? ప్లాస్టిక్ నిరోధించాలని మనందరం ప్లాస్టిక్ అన్ని సంచులు ప్లాస్టిక్, తినే ఇంట్లో గిన్నెలు ప్లాస్టిక్, అన్నీ ప్లాస్టికే కదా. దాన్ని వదిలించుకుందామంటే ప్లాస్టిక్ భూతాన్ని ఫస్ట్ మనం వదిలించాలంటే బయటికి వెళ్ళేప్పుడు ప్రతి ఒక్కళ్ళు గుడ్డ సంచులు, ఇలా బట్ట సంచులనండి గుడ్డ సంచులనండి సంచి తీసుకొని వెళ్ళాలి. ప్లాస్టిక్ మనం నిరోధించుకోవాలి. ప్లాస్టికే చాలా అన్నిటిలోకి పొల్యూషన్ ఉంటున్నారు కదా. ఒక్కరితో మొదలయ్యే ఈ ప్రయాణము చాలా మందికి చేరుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు మొదలుపెట్టిన ఈ ప్రయాణము ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. ఈ సీడ్ బాల్స్ అనే కాన్సెప్ట్ మాత్రం చాలా చక్కగా ఉంది మేడం. మాకు ఇంత కష్టపడి మీరు చేసి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పని చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి సీడ్ బాల్స్ స్టోరీ. ఇప్పుడు టెర్రస్ గార్డెనింగ్ కోసం చాలామంది ట్రై చేస్తున్నారు. వాళ్ళందరూ మొక్కల్ని పెంచుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటున్నారు. అలాంటి వారి కోసము ఈ ఫ్రీ సీడ్ బాల్స్ అనే కాన్సెప్ట్ చాలా బాగుంది. హైమావతి గారు కూకట్పల్లిలో ఈ బాల్స్ని మొత్తం ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మీకు కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ దిస్ ఈజ్ వీరేశ్వరి సైనింగ్ ఆఫ్.